సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మొంథా తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. భారీ ఈదురుగాలులకు రాజానగరం, కోరుకొండ, సీతానగరం, గోకవరం ప్రాంతాల్లో వరి నేల కొరిగింది. చేతకొచ్చిన సమయంలో పంట నేలపాలయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోరుకొండ, శ్రీరంగపట్టణం, రాఘవాపురం ప్రాంతాల్లో దెబ్బతిన్న వరి పంటను మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరిశీలించి రైతులను ఓదార్చారు. కూటమి ప్రభుత్వం పంట ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారయ్యిందన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా పడింది. ప్రధానంగా వరి, అరటి, అదేవిధంగా కొబ్బరి మీద దీని ప్రభావం చాలా ఎక్కువ పడింది. వరి తీసుకుంటే అటు కోనసీమలో దాదాపు 1,66,000 ఎకరాలు సాగైతే దాదాపు 30,000 ఎకరాలు ఇప్పటికే పైరంతా నేలవాలిపోయి పంట పనికి రాకుండా పోయింది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అయితే మొత్తం 7 నియోజకవర్గాల పరిధిలో 34,000 ఎకరాలు, ఎందుకంటే ఇక్కడ కూడా 1,63,000 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ప్రధానంగా పంట కొన్ని వందల ఎకరాల్లో పైరు నేలనంటింది. దీంతో ఎందుకు పనికిరాదు. మరోవైపు 2-3 రోజులు వర్షపు నీరు కూడా నిల్వ ఉండిపోయింది. కనీసం అమ్మకానికి ఎట్టి పరిస్థితుల్లో ఇది పనికిరాదని ఎకరానికి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తమంతా ఇప్పుడు పూర్తిగా తీవ్రపార నష్టాల్లో పడాల్సి వచ్చిందని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న వీటన్నింటిని పరిశీలించడానికి వచ్చారు. రైతులతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, గత ప్రభుత్వం రైతులకు తానే ఇన్సూరెన్స్ బీమా చెల్లించింది. దాంతో నష్టపోయినా సరే పరిహారం ఇచ్చింది. దాంతోపాటు ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చింది, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చింది. ఇవన్నీ జరగడం వల్ల ప్రకృతి విపత్తులు ఏర్పడినా సరే, మిచ్చంగ్ తుఫాను వచ్చినా ఏమొచ్చినా సరే ప్రభుత్వం ప్రజలను ఆదుకుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? నిజంగా వీళ్ళు పరిహారం చెల్లించకపోతే అసలు ఏ స్థాయిలో ఉంటుంది పరిస్థితి? వేళ మొంతా తుఫాను రైతులను కొంపముంచిందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు నష్టపోకూడదు. ప్రభుత్వం అన్ని రకాలుగాను కూడా రైతుకి భరోసాగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసే వేళ ప్రతి రైతుకి కూడా పూర్తిగా ఎంతైతే ఇన్సూరెన్స్ ప్రీమియంని కట్టాల్సినటువంటి అవసరం ఉందో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి జీరో పేమెంట్కి ఇన్సూరెన్స్ రైతుకి వర్తించేటట్టుగా ఆవేళ మా ప్రభుత్వంలో ఒక పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. మరి గడిచినటువంటి 2 ఏళ్ళు కానీ కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్కన రైతు తరపున ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం చెల్లించకపోగా రైతుని వేళ పూర్తిగా అటు ఇటు కాని పరిస్థితిలో ఏమైనా అనుకోని ఇటువంటి విపత్తులు వస్తే ఆత్మహత్య శరణ్యం అనేటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసిందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఈవేళ రేపు సాయంత్రం లోపు ఏదైతే ఇనండేషన్ జరిగిందో సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ అంతా కూడా త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పి ఇచ్చారు. అసలు 2 రోజుల్లో ఇన్ని వేల ఎకరాలని ఎన్యూమరేషన్ ఎట్లా చేస్తారని అసలు మినిమం కామన్ సెన్స్ కదా. తక్షణమే ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి. కార్యకర్తలను, పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రాఘవపురం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.